కొన్ని పద్ధతిలో కింది నుంచి పైకి వెళ్తాము, ఇంకొన్ని పద్ధతిలో ఫస్ట్ పైనుంచి ఆ శక్తిని కిందికి తీసుకొచ్చి కుండలిని పైన ఆ శక్తి పడ్డప్పుడు, ఆ విశ్వశక్తి లేదా కాస్మిక్ ఎనర్జీ పడ్డప్పుడు ఆ కుండలిని అనేది అవేకన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము ఈ కాస్మిక్ లేదా విశ్వశక్తిని శివుడు అని అనుకుందాం. తను కైలాసం నుంచి వచ్చి ఈ యొక్క పార్వతీదేవిని వివాహం చేసుకోవడం. ఓకే, వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమవుతుంది, శివుడు తన భార్యని అంటే శక్తిని వెంట పెట్టుకొని కైలాసానికి వెళ్ళాలి కదా, కైలాసానికి మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఏ విధంగా ఉంటుందో, ప్రాపంచిక అంటే లౌకికంగా వేరు, ఆధ్యాత్మికంగా రెండు, బొరుసు బొమ్మ బొరుసు అని అనుకుందాం. ఓకేనా, ఎప్పుడైతే అధిష్టాన దేవత సంతృప్తి చెందాడు అని అనుకుందాం, అప్పుడు ఏమవుతుందంటే ఆధ్యాత్మికంగా కూడా సంపూర్ణంగా ఉన్నతి వస్తుంది. ఈ ప్రాపంచికంగానే కాకుండా ఇక్కడ కూడా. శివోహం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈరోజు మనం చక్రాల గురించి ఎంతో విపులంగా మనం గురువుగారి దగ్గర తెలుసుకుందాం. శివోహం గురువుగారు. శివోహం మూడింటిని మనము ఒక జీవి అని అన్నప్పుడు మూడు ఉంటాయి. ఒకటి శరీరము, మనస్సు, ఆత్మ. ఓకే, సో ఇప్పుడు మనము ఈ యొక్క పంచభూతాత్మకమైనది శరీరము, పంచభూతాలతోని. అదే దీన్ని ఏమంటాము అని అంటే మూలాధారము అనేది భూతత్వము, స్వాదిష్టానము అనేది జలతత్వము, తర్వాత మణిపూరకము అనేది అగ్నితత్వము, అనాహతము అనేది వాయుతత్వము, ఇది ఆకాశతత్వము, విశుద్ధి. సో ఈ పంచభూతాల్లో ఈ పంచతత్వాలు ఉన్నాయి. సో దీన్ని మనము శరీరము అని అంటాం. సో ఇక్కడ మనము గనుక గమనిస్తే ఈ పంచభూతాత్మకమైన శరీరము అని అంటున్నాం. అయితే దీనికి ఎట్లా మనం అర్థం చేసుకోవడానికి చిన్న లాజిక్ తీసుకున్నాం. ఇప్పుడు మనకు ఆకలేస్తుంది, శక్తి నశించినప్పుడు మనం ఏం చేస్తాము, అన్నం తింటాం. అంటే అన్నం తింటున్నామంటే ఈ అన్నం ఎక్కడ వస్తుంది, దేని ద్వారా వస్తుంది, అంటే భూమి నుంచి వస్తుంది. అంటే మన లోపల ఉన్న భూతత్వము ఎప్పుడైతే తగ్గిందో, ఇప్పుడు బయట ఉన్న దాని నుంచి మళ్ళీ ఆ భూతత్వాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. సో కాబట్టి తింటూ ఉన్నాం. రెండవది మన లోపల ఉన్న జలతత్వం, అంటే నీళ్లు దాహం వేస్తుంది, అంటే జలతత్వం తక్కువ అయినప్పుడు దాహం వేస్తుంది, మళ్ళీ బయట నుంచి జలాన్ని తీసుకుంటాం. సో అలా ప్రతి ఒక్క చక్రాన్ని అలా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు అదే గనక మనం మణిపూరక చక్రం తీసుకుంటుంటే అగ్ని అని అంటాం. సో మనకు ఈ యొక్క అగ్ని అనేది మనకు టెంపరేచర్ కిందికి తీసుకోవచ్చు. మన యొక్క బాడీ టెంపరేచర్ ఎప్పుడు 98.4 degrees ఉండాలి. సో అది ఉన్నప్పుడే మనము బాడీ అనేది బాగా ఉంటుంది. మనము ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఈ మూడు విషయాలు చేస్తే సరిపోతుంది. ఏంటి అనంటే మన యొక్క టెంపరేచర్ని, అంటే బాడీ టెంపరేచర్ ఉంది కదా, అంటే మన శరీరాన్ని వేడిగా ఉంచుకోవాలి, ఆ టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి. రెండవది మన మనస్సుని చల్లగా ఉంచుకోవాలి. అలాగే మన యొక్క జీర్ణ వ్యవస్థను సున్నితంగా చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ మూడు గనక మనం అంటే మంచిగా మెయింటైన్ చేయగలిగితే, దీన్ని జాగ్రత్తగా చూసుకోగలిగితే మనం చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు అనమాట. సో అట్లా ఇక్కడ టెంపరేచర్ అనేది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, హీట్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. సో కాబట్టి అగ్నితత్వం. ఓకే, అలాగే అనాహతము అని అంటే మనకు వాయుతత్వం, మనం శ్వాస తీసుకుంటున్నాం వదిలేస్తున్నాం. తర్వాత ఇక్కడ విశుద్ధి అనేది స్పేస్ అని అంటే ఈథర్, అంటే స్పేస్ అని అంటూ ఉంటాం. ఇప్పుడు మనం తినగానే మన పొట్ట నిండిపోతుంది, ఇంకెంత తినాలన్నా తినం, దానికి స్పేస్ కావాలి. సరే, సో బ్లడ్ ఉంది, ఫ్లో అవ్వాలి, స్పేస్ కావాలి. సో అట్లా ఈ పంచభూతాలతోని ఈ యొక్క శరీరం అనేది తయారైంది. సో దీన్ని అందుకే మనం దీన్ని ఏమంటామంటే విశుద్ధి చక్రం వరకు శరీరము అని అంటాం. ఆజ్ఞా చక్రము అనేది మనస్సు, సహస్రారం అనేది ఆత్మ. సో ఒక విధంగా యోగము అని అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైతే మన శరీరాన్ని, మనస్సుని, ఆత్మను ఒక సమన్వయ స్థితిలో ఉంచుకుంటామో
దాన్ని మనం యోగము అని అంటూ ఉంటాం. అంటే దీని అర్థం ఏంటంటే మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఎప్పుడైతే ఇదంతా ఉంటుందో అప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటే దాన్ని మనము యోగా అని అంటాం. సో శరీరము, మనస్సు, ఆత్మ. అందుకే ఇప్పుడు నేను మీకు ఇంతకు ముందు చెప్పాను, ఇక్కడ జీవుడు అనేది అక్కడ అధిష్టాన దేవతగా మనం భావించాం. అంటే దీని అర్థం ఏంటి అని అంటే ఎప్పుడైతే ఈ 5 చక్రాల వరకు వస్తామో అంటే నేను ఈ విశుద్ధికి వచ్చిన తర్వాత నేను ఈ జీవుడిని కాదు అనేది తెలుస్తుంది. విశుద్ధికి వచ్చాక నేను ఈ పంచభూతాత్మకమైన శరీరాన్ని కాదు అనేది తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మనస్సుని కాదు, ఆజ్ఞకు వచ్చిన తర్వాత నేను మనస్సుని కాదు అనేది తెలుస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే ఆత్మను, అంతా నేనే ఉన్నాను. ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు, నేను ఆత్మస్వరూపాన్ని లేదా నేనే ఆ శివుడిని అని అర్థమవుతుంది. వండర్ఫుల్ గురుగారు. సో అందుకే మీరు యోగ భ్రష్టత్వం అనేది అంటే ఒకసారి కుండలిని రేజ్ అయ్యాక ఎప్పుడు పడిపోతారు అంటే ఆజ్ఞాకి రీచ్ అయ్యాక పడరు, అంటే మనసు వదిలేసిన తర్వాత మళ్ళీ వెనక్కి పడడం అనేది. అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనస్సు కాదు అని తెలిసిన తర్వాత అంటే కుండలిని పడిపోదు. ఎందుకంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే కుండలిని జాగృతమైన తర్వాత అది పైకి వెళ్తూ ఉంటుందో, ఒకవేళ ఏదన్నా ఒక దగ్గర ఇబ్బందిగా ఉంటే, ఉదాహరణకు మణిపూరక చక్రంలో ఇబ్బందిగా ఉంది అని అనుకుందాం, అది అక్కడే తిరుగుతూ అక్కడే మళ్ళీ చుట్టుకోబోయి మూలాధారం బదులు మణిపూరకం దగ్గర ఆగుతుంది. ఓహో, ఓకే. అంటే మీరు ఒకసారి చెప్పారంటే కుండలిని రేజ్ అయినప్పుడు తోక అక్కడే అలానే ఉంటుంది, రేజ్ అవుతుంది, కానీ చుట్టుకోవడం మళ్ళీ ఏ చక్రం దగ్గర వస్తే అక్కడ చుట్టుకొని పోతుంది అనమాట, అక్కడ చుట్టుకొని పోతుంది. ఇది ఒకటి. ఒక్కొక్కసారి అది ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ నుంచి మొత్తము ఒకవేళ ఉంటే కిందికి పడిపోయి మళ్ళీ మూలాధారంలోనే చుట్టుకుపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ చక్రాల గురించి ఇన్ని తెలుసుకున్న తర్వాత అసలు చక్రాస్ మూవ్మెంట్ మనం ఫీల్ అవ్వచ్చా? ఎలా ఉంటుంది వాటి అంటే కదలికలు ఉంటాయా? ఎప్పుడైతే ఈ కుండలిని అనేది ఒక చక్రం గుండా దాటుతుందో, ఒక్కసారి కుండలిని జాగృతమైన తర్వాత చక్రానికి తాకిన తర్వాత ఒక రాపిడి అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రాపిడి అనేది ఎట్లా ఉంటుంది అని అంటే చల్లగా ఉండొచ్చు, వేడిగా ఉండవచ్చు. అంటే నేను మొదట్లో చేసినప్పుడు నాకు ఒక కుండలిని అనేది అది జాగృతమైనప్పుడు ఒక్కొక్క చక్రాల్లో చల్లని అనుభూతి కలిగేది అనమాట. ఎంతటి చల్లగానంటే ఉదాహరణకు మనకు ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రీజర్ ఉంటుంది, డీప్ ఫ్రీజర్. ఆ డీప్ ఫ్రీజర్ లో మనం చేతి పెట్టలే ఎట్లా ఉంటుంది చల్లగా, అలా మన శరీరం కూడా ఈ చక్రాలు అనేవి చల్లగా ఉండేట్టు అనమాట. దానికంటే చాలా ఎక్కువగా ఎన్నో రెట్లు. దాని తర్వాత మళ్ళీ ఏమైంది అని అంటే మెల్లిగా కొద్ది రోజుల తర్వాత వేడిగా అవ్వడం స్టార్ట్. సో దాని తర్వాత ఇవన్నీ చక్రాలన్నీ వేడిగా అయ్యాయి. అంటే దీని అర్థం ఏంటి అని అంటే ఈ చక్రాలు ఎప్పుడైతే కుండలిని ద్వారా రాపిడి అవుతుందో, రాపిడి అయినప్పుడు దాంట్లో నుంచి ఈ యొక్క వైబ్రేషన్స్ అనేటివి కూల్ గా రావచ్చు లేదా హాట్ గా రావచ్చు. 2 రకాలుగా ఏదైనా రావచ్చు అనమాట. ఇంకొకటి మనం కనుక తీసుకుంటే ప్రతి చక్రాకి ఒక ఎనర్జీ, ఒక ఫ్రీక్వెన్సీ, ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఓకే, నేను అదే అడగబోతున్నా గురుగారు. అంటే ఓన్లీ టెంపరేచర్ తోనే తెలుసుకుంటామా, ఇంకేమన్నా ఎనర్జీ అన్నమాట? అంటే ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఎనర్జీ కుండలిని అనేది పైకి స్టార్ట్ అవ్వడం మొదలవుతుందో అది ఒక రకమైన ఫ్రీక్వెన్సీలోకి వెళ్తుంది. తద్వారా ఈ యొక్క వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే కొన్ని దాంట్లో ఏమంటారంటే ఓన్లీ చల్లగానే రావాలి ఈ వైబ్రేషన్స్, కొన్ని దాంట్లో వేడిగా ఉండాలి అని అంటుంటారు. సో అగైన్ లైక్ ఇప్పుడు కుండలిని స్కూల్ ని బట్టి, అంటే ఎటువంటి కుండలిని మార్గంలో లేదా కుండలిని పద్ధతిని పాటిస్తున్నాము అన్న దాన్ని బట్టి కూడా ఇదంతా నిర్ణయింపబడుతూ ఉంటుంది. మన సాధకులు కొంతమంది చాలా మంది చెప్తుంటారు, నాకు గిర్రం తిరుగుతుంది చక్రం తెలుస్తుంది, నాకు ఆజ్ఞా చక్రం తెలుస్తుంది, నన్ను ఎవరో పుల్ చేసినట్టుగా తెలుస్తుంది. సో అండ్ ఎనర్జీ ఫీల్ అవ్వడము, హెవీగా ఉండడము, ఇవన్నీ కూడా. సో అయితే ఇప్పుడు తిరగడం కూడా ఇది 2 రకాలుగా తిరుగుతుంది. ఒకటి క్లాక్ వైజ్, గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుందో అలా క్లాక్ వైజ్ అంటాం. ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ అని అంటాం. ఓకే, 2 కరెక్టే. అంటే 2 రకాలు ఇట్ డిపెండ్స్ అన్నమాట. ఇప్పుడు ఎటువంటి కుండలిని స్కూల్ లేదా కుండలిని
యోగా పద్ధతి మనం పాటిస్తున్నామన్న దాని మీద ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే కుండలిని అనేది ఇది ఒకటి ఒక్కొక్క గురువు పైన ఆధారపడి ఉంటుంది. ఎటువంటి పద్ధతిని వాళ్ళు అనుసరిస్తున్నారు అన్న దాన్ని బట్టి. అంటే దీనికి ఉదాహరణ ఎట్లా తీసుకోవచ్చు అంటే చాలా మంది అంటారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను అడిగిన ప్రశ్న చెప్తున్నా, మీరు ఈ విధంగా చెప్తున్నారు, నేను బుక్ చదివితే వేరే విధంగా ఉంది, లేదా ఇంకో గురువు ఇంకో విధంగా చెప్తున్నారు, అసలు ఎక్కడ నాకు సమన్వయం కలగట్లేదు, మరి ఏది రైట్, మీరు చెప్పేది రైటా వేరే వాళ్ళు చెప్పేది రైటా, ఏది రైట్ ఏది రాంగ్ నేను నిర్ణయించుకోలేకపోతున్నాను అని అంటే. దీనికి ఒక ఉదాహరణ ఎట్లా అనంటే, ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ జాబ్ చేసి నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు. ఇంకో వ్యక్తి బిజినెస్ ఒక కిరాణా స్టోర్ ఉంది, కిరాణా స్టోర్ ద్వారా నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి వేరేది అంటే ఒక హోటల్ లేదా రెస్టారెంట్ పెట్టి ఒక నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు అని అనుకుందాం. ఇప్పుడు ఇది ఎట్లా అంటే, ఇప్పుడు ఈ ముగ్గురు కొట్లాడుకున్నట్టు ఉందన్నమాట. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏంటంటే ఓన్లీ సాఫ్ట్వేర్ ద్వారానే సంపాదించవచ్చు, మనము కిరాణా బిజినెస్ ద్వారా సంపాదించలేము, లేదా మనకు హోటల్ బిజినెస్ ద్వారా సంపాదించలేము. అంటే ఇక్కడ ధనం ఏ విధంగా, సో అదొక పద్ధతి ద్వారా దాన్ని సంపాదిస్తున్నాము, ఇది ఇంకొక పద్ధతి ద్వారా, ఇది ఇంకొక. అలాగే కుండలిని కూడా అంతే అన్నమాట. సో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క విశిష్టమైన వ్యక్తిత్వం, ప్రతి గురువు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఆయనకు ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవపూర్వకంగా దాన్ని ఆయన ఒక విధంగా దాన్ని వ్యక్తీకరిస్తాడు. సో అది తప్పు అని అనలేము, అలా అని ఇది తప్పు అని అనలేము. సో దేంటి దానికి అంటే, ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ వ్యక్తి 1,00,000 సంపాదిస్తున్నాడు, కిరాణా షాపు 1,00,000 సంపాదిస్తున్నాడు, హోటల్ 1,00,000 సంపాదిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏది వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు కంపేర్ చేసుకుంటే సాఫ్ట్వేర్ వ్యక్తి అంటుండొచ్చు, నేను C++ ఇది చేసి ఇది చేస్తున్నాను అని ఆయన చెప్తాడు, మీరు ఏం చేస్తారు ఎట్లా అయింది అని అంటే. అదే ఒక వ్యక్తి కిరాణా షాప్ అని అంటే పప్పులు ఉప్పులు ఇది దీని ద్వారా అని చెప్తాడు, ఇంకో వ్యక్తి హోటల్ అని అంటే ఇది అమ్మడం ద్వారా అని. ఇక్కడ మీరు మూడింటిని ఏది చూసుకున్నా పొంతన కుదరదు. సో అంటే నేను అనే పాయింట్ ఏంటి అని అంటే, పొంతన కుదరాల్సిన అవసరం లేదు. ఎవరి తత్వం వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది, వాళ్ళు ఎట్లా నేర్పించాలని అనుకుంటే వాళ్ళు అట్లనే. ఫైనల్ గోల్ ఇంపార్టెంట్ అంతే, మనం రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ అంతే, కానీ ఏ మార్గం అనేది ఇన్ఫైనైట్. మీ స్టేట్మెంట్ మళ్ళీ దేర్ ఆర్ ఇన్ఫైనైట్ వేస్ టు రీచ్ ఇన్ఫైనైట్ అంటే అనంతమైన వాని గురించి తెలుసుకోవడానికి అనంతమైన మార్గాలు ఉన్నాయి. దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఇంటికి చేరుకోవడానికి ఒక 5-10 మార్గాలు ఉండవచ్చు, ఉదాహరణకు తీసుకుందాం. ఓకే, సో అటువంటప్పుడు ఒక అనంతమైన వాడు ఇన్ఫినిట్, సో ఆ ఇన్ఫినిటీని తెలుసుకోవడానికి ఇన్ఫినిట్ అంటే ఎన్నో అనంతమైన మార్గాలు ఉండడంలో తప్పేముంది. సో ఏదైనా ఒకటే అంటే, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇది గొప్ప అది గొప్ప ఇది అంతే ఏం లేదు. ఇప్పుడు మీ పేరు ఉంది అని అనుకుందాం, మీ పేరు తెలుగులో రాయొచ్చు, మీ పేరు ఇంగ్లీష్ లో రాయొచ్చు, అరబిక్ లో రాయొచ్చు, తమిళ్లో రాయొచ్చు, మలయాళంలో రాయొచ్చు, ఏది రాసినా మీ పేరే. కానీ మీరు కనుక గమనిస్తే ప్రతిదీ వేరువేరుగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే భాష వేరుగా ఉందిగా. అలాగే ఉన్నదంతా నిర్గుణ పరబ్రహ్మ చైతన్య స్వరూపం ఒక్కటే. దాన్ని మనము ఒక భాషలో ఈ విధంగా అంటున్నాము, ఒక వ్యక్తి ఒక దాంట్లో ఇట్లా అంటున్నాము, ఇంకో దాంట్లో అట్లా అంటున్నాము అంతే. ఏ విధంగానైతే మనకు అవి కనిపించేది మీ పేరు ఒకటే అయినప్పటికీ రాసినప్పుడు వేరువేరుగా ఏ విధంగా అయితే కనిపిస్తుందో, అదే విధంగా వివిధ మతాల్లో అది వివిధ రకాలుగా అనిపిస్తుంది అంతే. సో మీరు ఒక సందర్భంలో చెప్పారు ఈ స్టేట్మెంట్, అంటే మనము శాస్త్రజ్ఞానము అంటే ఆధ్యాత్మికత వెళ్ళాలి అంటే పుస్తకాలు కాదు, యువర్ ఎక్స్పీరియన్స్ ఈస్ ద స్క్రిప్చర్ అని. అంటే ఒక స్క్రిప్చర్స్ని బట్టి చదివి చేసేది కాదు, మీ అనుభవమే ఒక స్క్రిప్చర్ అని. సో అది కూడా చాలా అంటే ఇప్పుడు ఇది ఎట్లా అంటే, ఇప్పుడు చాలా మంది ఎట్లా ఉంటదంటే, మనకు ఒకటి స్వాధ్యాయము అనేది ఉంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే స్వాధ్యాయము అని అంటే అంటే మనంతట మనము అధ్యయనం చేయాలి. అంటే దాని అర్థం ఎట్లయిపోయింది అని అంటే పుస్తకాలు చదవాలి అనేది అయిపోయిందండి. నేను పుస్తకాలు చదవద్దు అని అంటలే. స్వాధ్యాయము అని అంటే స్వయముగా అనుభవం ద్వారా అధ్యయనం నీ లోపలికి నువ్వు వెళ్ళి చేసుకోవాలి. అది స్వాధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం.
వండర్ఫుల్. అధ్యయనం అంటే చదవడం కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. స్వాధ్యాయం అంటే నేను చదవద్దు అని అంటలేదు, చదవాలి, చేయాలి, వద్దు అని బేసిక్ నాలెడ్జ్ కోసం ఉండాలి. కానీ అది మనంతట మనము అనుభవం ద్వారా అధ్యయనం చేయాలన్నమాట. చేసినప్పుడు అది స్వాధ్యాయం అవుతుంది. సో చాలా మంది స్వాధ్యాయము అంటే చదవడం 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 అని అనుకుంటారు. చాలా సంతోషం గురువు గారు, అద్భుతమైన విషయాలు చక్రాల గురించి, కుండలినికి ఉన్న సంబంధం గురించి చాలా డీటెయిల్ గా వివరించారు. శివోహం గురువు గారు. శివోహం శివోహం శివోహం.